ఓం శాంతి 19/11/2024 మధురమైన పిల్లలు, మీ స్మృతి చాలా అద్భుతమైనది. ఎందుకంటే మీరు ఒకేసారి తండ్రి, టీచర్ మరియు సద్గురువు ముగ్గురిని స్మృతి చేస్తారు. ప్రశ్న: ఏ పిల్లలనైనా మాయ అహంకారులుగా చేసినప్పుడు వారు ఏ విషయంలో నిర్లక్ష్యం చేస్తారు? జవాబు: అహంకారులైన పిల్లలు దేహాభిమానంలోకి వచ్చి మురళిని నిర్లక్ష్యం చేస్తారు. ఎలుకకు ఒక పసుపు కొమ్ము దొరకగానే తానొక కిరాణా వ్యాపార అయిపోయాను అని అనుకుందట. ఇలా ఒక సామెత ఉంది. అసలు మురళి చదవని వారు చాలామంది ఉన్నారు. మాకైతే డైరెక్ట్ శివబాబాతో కనెక్షన్ ఉంది అని అనేస్తారు. బాబా అంటారు, పిల్లలు, మురళిలోనైతే కొత్త కొత్త విషయాలు వస్తూ ఉంటాయి. అందుకే మురళిని ఎప్పుడూ మిస్ చేయకండి. దీనిపై చాలా అటెన్షన్ ఉండాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన సికిలది పిల్లలను ఆత్మిక తండ్రి అడుగుతున్నారు, ఇక్కడ మీరు కూర్చున్నారు, ఎవరి స్మృతిలో కూర్చున్నారు? తండ్రి, టీచర్, సద్గురు స్మృతిలో అని అక్కడున్నవారు సమాధానమిచ్చారు. అందరూ ఈ ముగ్గురి స్మృతిలో కూర్చున్నారా? ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోండి, ఇది కేవలం ఇక్కడ కూర్చున్నప్పుడే స్మృతిలో ఉంటుందా, లేక నడుస్తూ తిరుగుతూ కూడా స్మృతిలో ఉంటుందా? ఎందుకంటే ఇది అద్భుతమైన విషయం. ఇంకే ఆత్మను ఎప్పుడూ ఇలా అనడం జరగదు. ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఉన్నా కాని వారి ఆత్మను ఎప్పుడూ వీరు తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురు కూడా అని అనరు. మొత్తం ప్రపంచమంతటిలో జీవాత్మలెవరైతే ఉన్నారో వారిలోని ఏ ఆత్మను కూడా ఇలా అనరు. పిల్లలైన మీరే ఇలా స్మృతి చేస్తారు. మీకు లోలోపల అనిపిస్తుంది, ఈ బాబా మా తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురు కూడా, అది కూడా సుప్రీం. ముగ్గురిని స్మృతి చేస్తారా లేక ఒక్కరినేనా? వాస్తవానికి వారు ఒక్కరే కాని ఈ 3 గుణాలతోనూ స్మృతి చేస్తారు. శివ్ బాబా మన తండ్రి కూడా, టీచర్ మరియు సద్గురు కూడా. వీరిని ఎక్స్ట్రా ఆర్డినరీ, అసాధారణమైన వారు అంటారు. మీరు కూర్చున్నప్పుడు లేక నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఇది గుర్తుండాలి. బాబా అడుగుతారు, వీరు మా తండ్రి, టీచర్, సద్గురు కూడా అని స్మృతి చేస్తున్నారా? ఇలా ఏ దేహదారులు ఉండరు. దేహదారులో నంబర్ 1 శ్రీకృష్ణుడు. అతణ్ణి తండ్రి, టీచర్, సద్గురు అనలేరు. ఇది చాలా అద్భుతమైన విషయం. కావున నిజం చెప్పాలి, 3 రూపాల్లోనూ స్మృతి చేస్తున్నారా? భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు కేవలం శివబాబానే స్మృతి చేస్తారా లేక ముగ్గురు బుద్ధిలోకి వస్తారా? ఇంకే ఆత్మను ఇలా అనలేరు. ఇది అద్భుతమైన విషయం. తండ్రి మహిమ విచిత్రమైనది. కావున తండ్రిని స్మృతి కూడా అదే విధంగా చేయాలి. తద్వారా ఎవరైతే ఇలా అద్భుతంగా ఉన్నారో బుద్ధి పూర్తిగా వారి వైపుకు వెళ్ళిపోతుంది. తండ్రే కూర్చుని తమ పరిచయాన్ని ఇస్తారు, అలాగే మొత్తం చక్రమంతటి జ్ఞానాన్ని కూడా ఇస్తారు. ఈ యుగాలు ఇలా ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలుంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి అని చెప్తారు. ఈ జ్ఞానాన్ని కూడా రచయితైన ఆ తండ్రే ఇస్తారు. కావున వారిని స్మృతి చేయడంలో చాలా సహాయం లభిస్తుంది. తండ్రి, టీచర్, గురువు వారొక్కరే. ఇంత ఉన్నతమైన ఆత్మ ఇంకెవ్వరూ ఉండలేరు. కాని మాయ ఇటువంటి తండ్రి స్మృతిని కూడా మరిపింపజేస్తుంది. దాంతో టీచర్ మరియు గురువును కూడా మర్చిపోతారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ హృదయానికి హత్తుకోవాలి. బాబా మనల్ని ఈ విధంగా విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. అనంతమైన తండ్రి ఇచ్చే వారసత్వము తప్పకుండా అనంతమైనదే. దాంతోపాటు ఈ మహిమ కూడా బుద్ధిలోకి రావాలి. నడుస్తూ తిరుగుతూ
ముగ్గురూ స్మృతిలోకి రావాలి. ఈ ఒక్క ఆత్మ 3 సేవలను కలిపి చేస్తుంది. అందుకే వారిని సుప్రీం అంటారు. ఇప్పుడు కాన్ఫరెన్స్లో మొదలైన వాటిని జరుపుతారు. విశ్వంలో శాంతి ఎలా ఏర్పడగలదు అని ప్రశ్నిస్తారు. అదైతే ఇప్పుడు ఏర్పడుతుంది. వచ్చి అర్థం చేసుకోండి. ఎవరు చేస్తున్నారు? మీరు తండ్రి కర్తవ్యాన్ని నిరూపించి తెలియజేయాలి. తండ్రి కర్తవ్యానికి మరియు శ్రీకృష్ణుని కర్తవ్యానికి చాలా తేడా ఉంది. ఇతరులందరి విషయంలో శరీరం యొక్క పేర్లే తీసుకోవడం జరుగుతుంది. కాని వారి విషయంలో వారి ఆత్మ పేరు మహిమ చేయబడుతుంది. ఆ ఆత్మ తండ్రి కూడా, టీచర్ కూడా మరియు గురువు కూడా. ఆత్మలో జ్ఞానం ఉంది, కాని అది ఎలా ఇవ్వాలి? శరీరం ద్వారానే ఇస్తారు కదా. అలా చేస్తారు, కావుననే మహిమ గానం చేయబడుతుంది. ఇప్పుడు శివ జయంతి నాడు పిల్లలు కాన్ఫరెన్స్లు జరుపుతారు. అన్ని ధర్మాల నేతలను పిలుస్తారు. అక్కడ మీరు ఇలా అర్థం చేయించాలి. ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే కాదు. ఒకవేళ అందరిలోనూ ఈశ్వరుడు ఉన్నట్లయితే మరి ప్రతి ఆత్మ భగవంతుడైన తండ్రి, టీచర్ మరియు గురువా? అలాగే ప్రతి ఆత్మలో సృష్టి ఆది మధ్యాంతల జ్ఞానం ఉందా చెప్పండి అని అడగాలి. అదైతే ఎవరూ వినిపించలేరు. ఉన్నతోన్నతమైన తండ్రికి ఎంత మహిమ ఉంది అని పిల్లలైన మీకు లోలోపల అనుభవం అవ్వాలి. వారైతే మొత్తం వృక్షం అంతటినీ పావనంగా తయారు చేస్తారు. ప్రకృతి కూడా పావనంగా అయిపోతుంది. కాన్ఫరెన్స్లో మొట్టమొదట మీరు గీతా భగవంతుడెవరు అని ప్రశ్నిస్తారు. అలాగే సత్యుగ దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేసేవారెవరు అని ప్రశ్నిస్తారు. ఒకవేళ శ్రీకృష్ణుడు అని అన్నట్లయితే మరి తండ్రిని మాయం చేసేసినట్లు, లేదా అతను నామరూపాలకు అతీతుడు అని అనేస్తారు. అనగా అసలు వారు లేనేలేరని అర్థం. మరి తండ్రి లేకపోతే అనాథలుగా ఉన్నట్లే కదా. అనంతమైన తండ్రి గురించే తెలీదు. ఒకరిపై ఒకరు కామఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఎంతగా విసిగిస్తూ ఉంటారు. ఒకరికొకరు దుఃఖాన్నిచ్చుకుంటూ ఉంటారు. కావున ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో నడవాలి. వ్యత్యాసాన్ని చూపించాలి. ఈ లక్ష్మీనారాయణులు భగవతీ భగవానులు కదా. వీరిది కూడా వంశావళి ఉంది కదా. కావున తప్పకుండా అందరూ ఇలా దేవీదేవతల్లా ఉండాలి. మీరు అన్ని ధర్మాల వారిని పిలుస్తారు. ఎవరైతే బాగా చదువుకున్నవారో, తండ్రి పరిచయాన్ని ఇవ్వగలరో వారినే పిలవాలి. మీరు ఇలా రాయొచ్చు. ఎవరైతే వచ్చి రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇవ్వగలరో వారి కొరకు మేము రానుపోను ఏర్పాట్లు మరియు ఉండేందుకు ఏర్పాట్లు అన్నీ చేస్తాము. అది కూడా ఒకవేళ రచయిత మరియు రచనల పరిచయాన్ని ఇస్తే. ఎవరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరనైతే మీకు తెలుసు. ఎవరైనా విదేశాల నుండి వచ్చినా పర్వాలేదు. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల పరిచయం ఇచ్చినట్లయితే మేం ఖర్చులు ఇచ్చేస్తాము. ఈ విధంగా ఇంకెవ్వరూ అడ్వర్టైజ్ చేయలేరు. మీరు చాలా ధైర్యవంతులు కదా. మీరు మహావీరులు, మహావీరిణీలు. వీరు లక్ష్మీనారాయణులు విశ్వరాజ్యాధికారాన్ని ఎలా తీసుకున్నారు, వారు ఏ సాహసాన్ని చూపించారు అనేది మీకు తెలుసు. బుద్ధిలోకి ఈ విషయాలన్నీ రావాలి. మీరు ఎంత ఉన్నతమైన కార్యాన్ని చేస్తున్నారు. మొత్తం విశ్వం అంతటినీ పావనంగా తయారు చేస్తున్నారు. కావున తండ్రిని స్మృతి చేయాలి, వారసత్వాన్ని కూడా స్మృతి చేయాలి. కేవలం శివబాబా గుర్తున్నారు అని భావించడం కాదు, వారి మహిమను కూడా తెలియచేయాలి. ఈ మహిమంతా ఆ నిరాకారునిదే. కాని నిరాకారుడు తమ పరిచయాన్ని ఎలా ఇవ్వగలరు? తప్పకుండా రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇవ్వడానికి 100 కావాలి కదా. నోటికి ఎంతటి మహిమ ఉంది. మనుషులు గోముఖం వద్దకు వెళ్తారు. ఎంతగా కష్టపడతారు. ఎలాంటి విషయాలు తయారు చేశారో చూడండి. బాణం వెయ్యగానే గంగ వెలువడిందంటారు.
గంగను పతితపావనిగా భావిస్తారు. ఇప్పుడు నీరు పతితం నుండి పావనంగా ఎలా చేయగలదు? పతితపావనుడైతే తండ్రి మాత్రమే. తండ్రి పిల్లలను మీకు ఎంతగా నేర్పిస్తూ ఉంటారు. ఇలా ఇలా చేయండి అని తండ్రి చెప్తారు. రచయితైన తండ్రి మరియు రచనల పరిచయాన్ని ఎవరు చేస్తారు? సాధు సన్యాసులు మొదలైన వారికి ఇది కూడా తెలుసు. ఋషులు మునులు మొదలైన వారంతా నేతి నేతి అనేవారు. అనగా మాకు తెలీదు అని అనేవారు. అనగా వారు నాస్తికులే కదా. మరి ఇప్పుడు ఎవరైనా ఆస్తికులు వెలువడతారేమో చూడండి. ఇప్పుడు పిల్లలైన మీరు నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతున్నారు. మీకు అనంతమైన తండ్రి గురించి తెలుసు. వారే మిమ్మల్ని ఇంత ఉన్నతంగా తయారు చేస్తారు. ఓ గాడ్ ఫాదర్, మమ్మల్ని విముక్తులుగా చేయండి అని పిలుస్తారు కూడా. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ సమయంలో రావణుని రాజ్యం మొత్తం విశ్వమంతటిపైన ఉంది. అందరూ భ్రష్టాచారులుగా ఉన్నారు. తర్వాత శ్రేష్టాచారులుగా కూడా అవుతారు కదా. మొట్టమొదట పవిత్ర ప్రపంచం ఉండేది అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి అపవిత్ర ప్రపంచాన్నైతే తయారు చేయరు. తండ్రి వచ్చి పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. దానిని శివాలయం అంటారు. శివ్ బాబా శివాలయాన్ని తయారు చేస్తారు కదా. వారెలా తయారు చేస్తారు అన్నది కూడా మీకు తెలుసు. మహాప్రళయం, జలమయం మొదలైనవైతే జరగవు. శాస్త్రాల్లో ఏమేమో రాసేశారు. చివరికి పంచపాండవులు మిగిలారని, వారు హిమాలయ పర్వతాలపై కరిగిపోయారని రాశారు. ఆ తర్వాత రిజల్ట్ ఏమైందనేది ఎవరికీ తెలీదు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఆ తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సద్గురు కూడా అన్నది మీకే తెలుసు. అక్కడైతే ఈ మందిరాలుండవు. ఈ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్లారు. ఆ స్మృతి చిహ్న మందిరాలు ఇక్కడున్నాయి. ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. క్షణక్షణము కొత్త విషయం జరుగుతూ ఉంటుంది. చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు డైరెక్షన్లైతే చాలా మంచివి ఇస్తారు. మేమైతే అంతా తెలిసేసుకున్నాము అని భావించే దేహాభిమానులైన పిల్లలు చాలామంది ఉన్నారు. వారు మురళి కూడా చదవరు. దాని పట్ల విలువే లేదు. బాబా గట్టిగా అటెన్షన్ ఇప్పిస్తారు. కొన్ని సమయాల్లో మురళి చాలా బాగా నడుస్తుంది, మిస్ చేయకూడదు. 10-15 రోజులు మురళీలేవైతే మిస్ అవుతాయో వాటిని కూర్చుని చదువుకోవాలి. తండ్రి ఇది కూడా చెప్తున్నారు. మీరు ఇలాంటి ఛాలెంజ్ ఇవ్వండి. ఈ రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఎవరైనా వచ్చి ఇస్తే మేం వారికి ఖర్చులు మొదలైనవన్నీ ఇస్తాము. ఎవరికైతే స్వయం తెలుసో వారే ఇటువంటి ఛాలెంజ్ చేయగలరు కదా. టీచర్కు స్వయం తెలిస్తేనే అడుగుతారు కదా. తెలియకపోతే ఎలా అడుగుతారు? కొందరు పిల్లలు మురళిని కూడా నిర్లక్ష్యం చేస్తారు. మాకైతే శివబాబాతోనే కనెక్షన్ ఉంది అంటారు. కాని శివబాబా ఏదైతే వినిపిస్తారో అది కూడా వినాలి కదా. లేక కేవలం వారిని స్మృతి చేస్తూనే ఉండాలా? తండ్రి ఎటువంటి మంచి మంచి మధురాతి మధురమైన విషయాలు వినిపిస్తారు. కాని మాయ పూర్తిగా అహంకారులుగా చేసేస్తుంది. ఎలుకకు ఒక పసుపు కొమ్ము దొరకగానే తానొక కిరాణా వ్యాపారి అయిపోయాను అని అనుకుందట. ఇలా ఒక సామెత ఉంది కదా. మురళిని అసలు చదవని వారు చాలామంది ఉన్నారు. మురళిలో అయితే కొత్త కొత్త విషయాలు వస్తూ ఉంటాయి కదా. కావున ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాల్సినవి. తండ్రి స్మృతిలో కూర్చున్నప్పుడు ఇది కూడా గుర్తు చేసుకోవాలి. వారు తండ్రి, టీచర్ మరియు సద్గురు కూడా. లేకపోతే ఎలా చదువుతారు? తండ్రి అయితే పిల్లలకు అంతా అర్థం చేయించారు. పిల్లలే తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. సన్ షోస్ ఫాదర్. కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు. పిల్లలను మళ్లీ తండ్రి ప్రత్యక్షం చేస్తారు. ఆత్మను ప్రత్యక్షం చేస్తారు. పిల్లల పని
తండ్రిని ప్రత్యక్షం చేయడం. తండ్రి కూడా పిల్లల్ని వదలరు. ఈరోజు ఫలానా చోటుకు వెళ్ళండి, ఈరోజు ఇక్కడికి వెళ్ళండి అని చెప్తారు. వీరికి ఆర్డర్ ఇచ్చేవారు ఎవ్వరూ ఉండరు. ఈ ఆహ్వానాలు మొదలైనవన్నీ వార్తాపత్రికల్లో వస్తాయి. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా నాస్తికులుగా ఉన్నారు. తండ్రే వచ్చి ఆస్తికులుగా తయారు చేస్తారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా పైసకు కొరగానిదిగా ఉంది. అమెరికా వద్ద ఎంత ధన సంపదలున్నా సరే అది పైసకు కొరగానిదే. అదంతా అంతమైపోనున్నది కదా. మొత్తం ప్రపంచమంతటిలో కల్లా మీరు ఎంతో విలువైన వారిగా అవుతున్నారు. అక్కడ నిరుపేదలెవ్వరూ ఉండరు. పిల్లలైన మీరు సదా జ్ఞానాన్ని స్మరిస్తూ హర్షితంగా ఉండాలి. అతీంద్రియ సుఖం గురించి తెలుసుకోవాలనుకుంటే గోపగోపికలను అడగండి అని దీని గురించే గాయనం ఉంది. ఇవి సంగంయుగ విషయాలే. సంగంయుగం గురించి ఎవరికీ తెలీదు. విహంగ మార్గపు సేవ చేయడం ద్వారా బహుశా మహిమ వెలువడొచ్చు. అహో ప్రభు మీ లీలా అన్న గాయనం కూడా ఉంది. భగవంతుడు తండ్రి, టీచర్, సద్గురు కూడా అన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి అయితే పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. పిల్లలకు ఈ నష స్థిరంగా ఉండాలి. అంతిమం వరకు నష ఉండాలి. ఇప్పుడైతే నష వెంటనే సోడా వాటర్లా అయిపోతూ ఉంటుంది. సోడా కూడా ఇలాగే ఉంటుంది కదా. దాన్ని కాసేపు అలా వదిలేస్తే ఉప్పు నీర్లా అయిపోతుంది. మీరలా అవ్వకూడదు. ఎవరికైనా సరే ఎలా అర్థం చేయించాలంటే వారు కూడా ఆశ్చర్యపోవాలి. బావుంది బావుంది అని అంటారు కూడా, కాని వారు సమయం కేటాయించి అర్థం చేసుకోవాలి, జీవితాన్ని తయారు చేసుకోవాలి. అది చాలా కష్టం. బాబా ఏమీ వ్యాపారాలు మొదలైనవి చేయడానికి వద్దని చెప్పరు. పవిత్రంగా అవ్వండి మరియు ఏదైతే చదివిస్తానో దాన్ని స్మృతి చేయండి. వీరు టీచర్ కదా. మరియు ఇది అసాధారణమైన చదువు. దీనిని మనుషులెవ్వరూ చదివించలేరు. తండ్రే భాగ్యశాలి రథంపై వచ్చి చదివిస్తారు. తండ్రి అర్థం చేయించారు, ఇది మీ ఆసనం. దీనిపై అకాల్ మూర్తి అయిన ఆత్మ వచ్చి కూర్చుంటుంది. ఆత్మకు ఈ పాత్రంతా లభించి ఉంది. ఇది యథార్థమైన విషయమని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మిగిలినవన్నీ కృత్రిమ విషయాలు. ఈ విషయాలను బాగా ధారణ చేసి కొంగుముడి వేసుకోండి. ఆ ముడికి చేయి తగలటంతో గుర్తుకొస్తుంది. కాని ముడెందుకు వేసుకున్నామన్నది కూడా కొందరు మర్చిపోతారు. మీరైతే ఇది పక్కాగా గుర్తుంచుకోవాలి. తండ్రి స్మృతితో పాటు జ్ఞానం కూడా కావాలి. ముక్తి కూడా ఉంది, అలాగే జీవన్ముక్తి కూడా ఉంది. చాలా మధురాతి మధురమైన పిల్లలుగా అవ్వండి. కల్పకల్పము ఈ పిల్లలు చదువుతూ ఉంటారని బాబా లోపల భావిస్తారు. నంబర్వార్ పురుషార్థానుసారంగానే వారసత్వాన్ని తీసుకుంటారు. అయినా కాని టీచర్ అయితే చదివించే పురుషార్థం చేయిస్తారు కదా. మీరు గడియ గడియ మర్చిపోతారు. అందుకే స్మృతి కలిగించడం జరుగుతుంది. శివ్ బాబాను స్మృతి చేయండి. వారు తండ్రి, టీచర్ మరియు సద్గురు కూడా. చిన్నపిల్లలు ఇలా స్మృతి చేయరు. శ్రీకృష్ణుణ్ణి తండ్రి, టీచర్, సద్గురు అని అనరు కదా. శ్రీకృష్ణుడు సత్యుగ యువరాజు. అతను గురువెలా అవుతారు? గురువు దుర్గతిలోనే అవసరము. తండ్రి వచ్చి అందరికీ సద్గతిని కలిగిస్తారు అనే గాయనం కూడా ఉంది. శ్రీకృష్ణుణ్ణైతే నల్లని బొగ్గులా చేసేస్తారు. తండ్రి అంటారు, ఈ సమయంలో అందరూ కామచితిపైకి ఎక్కి నల్ల బొగ్గులా అయిపోయారు. అందుకే నల్లని వారిగా పిలువబడతారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన ఎంతటి గుహ్యమైన విషయాలు. గీత అయితే అందరూ చదువుతారు. అన్ని శాస్త్రాలను విశ్వసించేవారు భారతవాసులే. అందరి చిత్రాలు పెట్టుకుంటూ ఉంటారు. మరి దాన్నేమంటారు? అది వ్యభిచారి భక్తే కదా. అవ్యభిచారి భక్తి ఒక్క శివుని భక్తి.
జ్ఞానం కూడా ఒక్క శివబాబా నుండే లభిస్తుంది. ఈ జ్ఞానమే వేరు. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, వినాశీ నష వదిలి ఈ అలౌకిక నష ఉండాలి. మేమిప్పుడు పైసకు కొరగాని వారి నుండి ఎంతో విలువైన వారిగా అవుతున్నాము. స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తారు. మా చదువు అసాధారణమైనది. రెండవ పాయింట్, ఆస్తికులుగా అయి తండ్రిని ప్రత్యక్షం చేసే సేవ చేయాలి. ఎప్పుడూ అహంకారులుగా అయి మురళి మిస్ చేయకూడదు. వరదానము. పవిత్రత యొక్క ఫౌండేషన్ ద్వారా సదా శ్రేష్ఠ కర్మలు చేసే పూజ్యాత్మ భవ. పవిత్రత పూజ్యులుగా చేస్తుంది. ఎవరైతే సదా శ్రేష్ఠ కర్మలు చేస్తారో వారే పూజ్యులుగా అవుతారు. కాని పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు. మనసా సంకల్పంలో కూడా ఎవరి పట్ల నెగటివ్ సంకల్పం ఉత్పన్నమవ్వకూడదు. మాటలు కూడా అయథార్థంగా ఉండకూడదు. సంబంధ సంపర్కంలో కూడా తేడా ఉండకూడదు. అందరితో ఒకే విధమైన మంచి సంబంధం ఉండాలి. మనసా వాచా కర్మణ ఎందులోనూ పవిత్రత ఖండితమవ్వకూడదు. అప్పుడే పూజ్యాత్మ అంటారు. నేను పరమ పూజ్య ఆత్మను. ఈ స్మృతితో పవిత్రత యొక్క ఫౌండేషన్ను దృఢంగా చేయండి. స్లోగన్. సదా వాహనేను అన్న ఈ అలౌకిక నశాలోనే ఉండండి. అప్పుడు మనస్తో మరియు తనుతో సహజంగా సంతోషపు డాన్స్ చేస్తూ ఉంటారు. ఓం శాంతి.